రు అనే బీజాక్షరానికి అధిదేవత ఋతుధామ. రు అనే బీజాక్షరానికి మంత్రశాస్త్రము శ్లోకముగా ఈ విధంగా చెబుతుంది. రికారం విధి దైవత్వం బ్రాహ్మణం క్షోభణం తథా చిరాయుష్యం తపస్సిద్ధి పరభోగ్యం వరాననే. రుకార ధ్యానము సిద్ధ శృంభర తంత్రాన్ని అనుసరించి శ్లోకము. ఋతుధామా రుకారాఖ్యా రక్తవర్ణా వృషస్థిత దక్షే పాశవరౌ ధత్తే తథా వామేంకుశాభయౌ. మహీదాస మాతృకా నిఘంటువును అనుసరించి శ్లోకము. రేచికా దక్షనాశా చ దేవికా దక్షనాశా చ భారభూతిస్త్రివిక్రమః దేవమాతరిపుఘ్నశ్చ రుకారః తపనః స్మృతః రుకారః తపనస్తథా. మధ్వాచార్య మాతృకా నిఘంటువును అనుసరించి శ్లోకము. దక్షనాసా త్రివిక్రాంతో భారమూర్తిగ్రహాధిపః రున్మూర్తిస్తుయతి ధర్మా రున్మూర్తిస్తుయతి ధర్మో రిపుఘ్నరుస్వర స్మృతః. మంత్రశాస్త్రాన్ని అనుసరించి రు అనే బీజాక్షరాన్ని గురించి బ్రాహ్మణత్వాన్ని కలిగి ఉన్నది. రు అనే బీజాక్షరానికి అధిదేవత బ్రహ్మ. అన్ని కార్యములు యందు క్షోభణమనర్చే గుణము కలదు ఈ రు అనే బీజాక్షరానికి. అకాల మృత్యువును పారద్రోలి దీర్ఘ ఆయువును వసంగలదు ఈ రు అనే బీజాక్షరము. ఉపాసకుల యొక్క తపస్సును సిద్ధింప చేసి మోక్ష ప్రాప్తిని వసంగగలదు. రికార ధ్యానము సిద్ధ శృంభర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యము. ఈ ఋకార అధిదేవత ఋతుధామ అని పేరు. ఋతుధామాదేవికి ఎర్రని శరీర కాంతి కలదు. ఈ ఋతుధామాదేవికి ఎద్దు వృషభం వాహనము. ఋతుధామాదేవి చేతుల్లో క్రింది నుండి పైకి 1 వరద ముద్రని, 2 పాశాన్ని, అట్లాగే హస్తాల్లో అభయముద్రను, 2 అంకుశాన్ని ధరించి ఋతుధామాదేవి చతుర్బాహువై ఉండును. మహీదాస మాతృకా నిఘంటువును అనుసరించి తాత్పర్యము. రోచిక దక్షనాస కుడి ముక్కు, దక్షనాస అనగా కుడి ముక్కు. భారభూతి త్రివిక్రమ దేవమాత రిపుఘ్న తపన అను వారిని రు అనే బీజాక్షరము రుకారము తెలుపుతుంది. మధ్వాచార్య మాతృకా నిఘంటువును అనుసరించి రు అనగా తాత్పర్యము. త్రివిక్రాంత గ్రహాధిప రున్మూర్తి యతి ధర్మ ధర్మరిపుఘ్న అను వారిని రు అనే బీజాక్షరం తెలుపుతుంది. ఏకాక్షర నిఘంటువును అనుసరించి రు అనగా ఏనుగు, శైలము, శైలం అనగా కొండ, బుద్ధి భేదము, అదితి, స్వభావము, దేవశత్రువు, నది, మద్యము, బావ, మరది, ఆకాశము, బొరియ, ఏవగింపు అనగా సమస్తము.